నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము సప్తతితమ సర్గ 70వ సర్గ. జనకుడు దూతలను పంపి సాంకాస్యము నుండి తమ్ముడైన కుశధ్వజుని రప్పించుట. దశరథుని కోరిక మేరకు వశిష్ఠుడు సూర్యవంశీయ రాజులను వర్ణించి రామలక్ష్మణుల కొరకై సీతా ఊర్మిళలను వరించుట. తతః ప్రభాతే జనక కృతకర్మా మహర్షిభిః ఉవాచ వాక్యం వాక్యజ్ఞ శతానందం పురోహితం. ప్రాతకాలమున మహర్షులు కర్తవ్య కర్మలన్నీయూ చేయించిన పిమ్మట వాక్య కుశలుడైన జనకుడు పురోహితుడైన శతానందునితో ఇట్లు పలికెను. భ్రాతా మమ మహాతేజా యావీయానతి ధార్మికః కుశధ్వజ ఇతి ఖ్యాతః పురీ మధ్యవసచ్చుభాం వార్యా ఫలక పర్యంతాం పిబన్నిక్షుమతీం నదీం సాంకాస్యాం పుణ్య సంకాశాం విమానమివ పుష్పకం. మహాతేజస్శాలియు అతి ధార్మికుడును అగు నా తమ్ముడగు కుశధ్వజుడు ఇక్షుమతీ జలమును త్రాగుచూ అనగా ఇక్షుమతీ నదీ తీరమున నీటిలో పాతిన ఇనుపశూలములు సరిహద్దుగా కలదియు పరిశుద్ధమైనదియు పుష్పక విమానము వంటిదియు అగు శుభమైన సాంకాస్య నగరములో నివసించుచున్నాడు. వార్యామలక పర్యంతాం అను పాఠమున చుట్టూను నీటి ఉసిరిక చెట్లు కలది అని అర్థము కూడా కలదు. తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞగోప్తా సమే మతః ప్రీతిం సోపి మహాతేజా ఇమాం భోక్తా మయా సహ. అతడు సంభారములను సమకూర్చుట మొదలగు పనుల ద్వారా నాకు యజ్ఞ సంరక్షణ చేసినవాడు. అతడిని చూడవలెనని అనుకొనుచున్నాను. ఆ మహాతేజస్వి కూడా నాతో ఈ ఆనందమును అనుభవించవలెను. ఏవ ముక్తేతు వచనే శతానందస్య సన్నిధౌ ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్ సమాదిశత్. జనకుడు శతానందునితో ఇట్లు చెప్పగా అతడికి శతానందుడు పిలువనంపగా వచ్చిన కొందరు ఉత్సాహవంతులకు దూతలను జనకుడు ఆజ్ఞాపించెను. శాసనాత్తు నరేంద్రస్య ప్రయయుః శీఘ్రవాజిభిః సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయా యథా. ఆ దూతలు జనకుని ఆజ్ఞ ప్రకారము ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము విష్ణువును వలె ఆ కుశధ్వజుని తీసుకుని వచ్చుటకై శీఘ్రముగా పరిగెత్తు అశ్వములను అధిరోహించి వెళ్ళిరి. సాంకాస్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజం న్యవేదయన్యథా వృత్తం జనకశ్చ చ చింతితం. వారు సాంకాస్యమునకు వెళ్లి కుశధ్వజును చూచి జరిగిన విషయమును అంతను తెలిపి జనకుని అభిప్రాయమును నివేదించిరి. తద్వృత్తం నృపతి శ్రుత్వా దూతశ్రేష్ఠైర్మహాబలైః ఆజ్ఞయాథ నరేంద్రశ్చ ఆజగామ కుశధ్వజః. కుశధ్వజుడు మహాబలవంతులగు ఆ దూతలు చెప్పిన వృత్తాంతమును విని జనకుని ఆజ్ఞను అనుసరించి మిథిలానగరమునకు వచ్చెను. సదదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలం సోభివాద్య శతానందం రాజానం చాపి ధార్మికం రాజార్హం పరమం దివ్యమాసనం చాధ్యరోహత. ఆ కుశధ్వజుడు ధర్మనిరతుడును మహాత్ముడును అగు జనకుని చూచెను. శతానందునకును ధార్మికుడైన జనకునకు అభివాదము చేసి రాజోచితమగు శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించెను. ఉపవిష్టావుభౌ తౌ తుర్భ్రాతరావతి తేజసౌ ప్రేషయామాస తుర్వీరౌ మునిశ్రేష్టం సుదామనం. మహాతేజశాలులను వీరులను అగు ఆ సోదరులు ఇరువురును కూర్చుండి మంత్రులలో శ్రేష్ఠుడైన సుదామనుడిని దశరథుని వద్దకు పంపిరి. గచ్చ మంత్రిపతే శీఘ్రమైక్ష్వాకుమమిత ప్రభం ఆత్మజైః సహ దుర్ధర్ష మానయస్వ సమంత్రిణం. మహామంత్రి ఎదిరింప శక్యము కానివాడును అమితమైన తేజస్సు కలవాడును అగు దశరథుని వద్దకు వెళ్లి పుత్ర మంత్రి సమేతముగా అతనిని తీసుకుని రమ్ము. ఔపకార్యం సగత్వాతు రఘూణాం కులవర్ధనం
దదర్శ శిరసా చైనమభివాద్యేదమబ్రవీత్. అతడు విడిదికి వెళ్లి అచట రఘువంశవర్ధనుడైన దశరథుని చూచి తల వంచి నమస్కరించి ఇట్లు చెప్పెను. అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిపః సత్వాం ద్రష్టుం వ్యవసిత సోపాధ్యాయ పురోహితం. మహావీరుడవైన దశరథ మహారాజా, మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఉపాధ్యాయ పురోహిత సమేతుడవైన నిన్ను చూడవలెనని అనుకొనుచున్నాడు. మంత్రి శ్రేష్ఠవచ శ్రుత్వా రాజా సర్షిగణస్తదా సబంధురగమత్తత్ర జనకో యత్ర వర్తతే. దశరథ మహారాజు మంత్రి మాటలు విని ఋషులతోనూ బంధువులతోనూ కలిసి జనకుడు ఉన్న చోటికి వెళ్ళెను. సరాజా మంత్రి సహిత సోపాధ్యాయ సబాంధవః వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్. బంధువులతోడను ఉపాధ్యాయులతోడను కూడినవాడును మాటలలో నేర్పరియగు ఆ దశరథుడు జనకునితో ఇట్లు పలికెను. విదితం తే మహారాజ ఇక్ష్వాకుకుల దైవతం వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవాన్ ఋషి. మహారాజా, పూజ్యుడైన వసిష్ఠ మహర్షి మా వంశము వారికి అందరికిని దేవత అనియు అన్ని పనులయందును మా పక్షమున మాటలాడువాడు అనియు నీకు తెలియను గదా. విశ్వామిత్రాభ్యనుజ్ఞాత సహసర్వైర్మహర్షిభిః ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠో మే యథాక్రమం. విశ్వామిత్రుని అనుజ్ఞను సకల మహర్షుల అనుజ్ఞను పొంది ధర్మాత్ముడైన వసిష్ఠుడు నా వంశములోని పూర్వ పురుషులను గూర్చి యథాక్రమముగా చెప్పగలడు. ఏవముక్త్వా నరః శ్రేష్ఠే రాజ్ఞాం మధ్యే మహాత్మనాం తూష్ణీం భూతే దశరథో వసిష్ఠో భగవాన్ ఋషిః ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం సపురోధసం. నరులలో శ్రేష్ఠుడగు దశరథుడు ఈ విధముగా పలికి ఊరకుండెను. అప్పుడు మాటలలో నేర్పరియగు పూజ్యుడైన వసిష్ఠ మహర్షి పురోహితులతో కూడిన జనక మహారాజుతో ఇట్లు పలికెను. అవ్యక్త ప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః తస్మాన్ మరీచి సంజజ్ఞే మరీచే కాశ్యపస్సుతః. అవ్యక్తము నుండి పుట్టినవాడును ఎల్లప్పుడును ఉండువాడును నిత్యుడును వినాశరహితుడును అగు బ్రహ్మదేవుని నుండి మరీచియు ఆ మరీచి నుండి కాశ్యపుడు అనడు కుమారుడు పుట్టెను. వివస్వాన్ కాశ్యపాజ్ఞే మనుర్వైవస్వత స్మృతః మను ప్రజాపతి పూర్వమిక్ష్వాకుస్తు మనోస్సుతః. కాశ్యపునకు సూర్యుడు జన్మించెను. సూర్యుని యొక్క కుమారుడు మనువు. పూర్వము ప్రజాపతిగా ఉన్న మనువునకు ఇక్ష్వాకువు అను పుత్రుడు జన్మించెను. తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకం ఇక్ష్వాకోస్తు సుత శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రుతః. ఆ ఇక్ష్వాకువు అయోధ్యలో మొదటి రాజుగా ఉండెను. శ్రీమంతుడగు కుక్షి ఇక్ష్వాకుని యొక్క పుత్రుడు. కుక్షేరథాత్మజ శ్రీమాన్ వికుక్షిరుదపద్యత వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్రః ప్రతాపవాన్. పిమ్మట కుక్షికి వికుక్షి అను అతడు కుమారుడుగా పుట్టెను. వికుక్షి కుమారుడు మహాతేజశాలియు ప్రతాపవంతుడును అగు బాణుడు. బాణస్యతు మహాతేజా అనరణ్యః ప్రతాపవాన్ అనరణ్యాత్ పృథుర్జజ్ఞే త్రిశంకుస్తు పృథోః సుతః. మహాతేజస్వి ప్రతాపవంతుడును అయిన అనరణ్యుడు బాణుని కుమారుడు. అనరణ్యునకు పృథువు, పృథువునకు త్రిశంకువు కుమారుడుగా జన్మించెను. త్రిశంకోరభవత్ పుత్రో దుందుమారో మహాయశాః యువనాశ్వసుతస్త్వాసీన్మాంధాతా పృథివీపతిః. త్రిశంకువునకు దుందుమారుడు అను గొప్ప కీర్తిగల కుమారుడు పుట్టెను. అతనికి యువనాశ్వుడు అని కూడా పేరు. మాంధాత చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. మాంధాతుస్తు సుత శ్రీమాన్ సుసంధిరుదపద్యత సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధి ప్రసేనజిత్. ఆ మాంధాతకు సుసంధి అను శ్రీమంతుడకు కుమారుడు జన్మించెను. అతనికి ధ్రువసంధి ప్రసేనజిత్ అను ఇరువురు కుమారులు జన్మించిరి. యశస్వీ ధ్రువసంధేస్తు భరతో నామ నామతః భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్.
ధ్రువసంధికి కీర్తిమంతుడగు భరతుడు అనే కుమారుడు పుట్టెను. భరతునకు గొప్ప తేజస్సు గల అసితుడు అను కుమారుడు పుట్టెను. యస్యైతే ప్రతి రాజాన ఉదపద్యంత శత్రవః హైహయస్తాళజంఘాస్య శూరాస్య శశిబిందవః. హైహయ, తాళజంఘ, శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి. తాంస్తు సప్రతియుధ్యన్వై యుద్ధే రాజా ప్రవాసితః హిమవంతముపాగమ్య భృగు ప్రస్రవణే వసత్ అసితోల్పబలో రాజా మంత్రిభిః సహితస్తదా. ఆ అసిత మహారాజు శత్రువులతో యుద్ధము చేసి పరాజితుడై రాజ్యభ్రష్టుడయ్యను. అల్పమైన సైన్యముతోడను మంత్రులతోడను కలిసి హిమవత్ పర్వతములకు వెళ్లి అచట భృగుప్రస్రవణము అను ప్రదేశమున నివసించెను. ద్వేచాస్య భార్యే గర్భిణ్య బభూవతురితి శ్రుతం ఏకా గర్భ వినాశాయ సపత్న్యై సగరం దదౌ. ఆ సమయమున అతని భార్యలలో ఇద్దరు గర్భవతులై ఉండిరి. వారిలో ఒకతే సవతి గర్భము నష్టమగుటకై ఆమెకు విషముతో కూడిన ఆహారము ఇచ్చినదట. తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః భార్గవశ్చవనో నామ హిమవంతముపాశ్రితః. ఆ దినములలో రమ్యమైన పర్వత శ్రేష్టమునందు అభిరుచికల భృగువంశ సంజాతుడగు చ్యవనుడు హిమవత్ పర్వతములకు వచ్చెను. తత్రైకాతు మహాభాగా భార్గవం దేవ వర్చసం వవందే పద్మపత్రాక్షి కాంక్షంతీ సుతమాత్మనః. గొప్ప భాగ్యము కలదియు పద్మపత్రాక్షియు అగు ఒక రాజభార్య తనకు కుమారుడు కావలెనని కోరుచు దేవతల వంటి కాంతిగల ఆ చ్యవనుని నమస్కరించెను. తం ఋషింసాభ్యుపాగమ్య కాళిందీ చాభ్యవాదయత్ సతామభ్యవదద్విప్రః పుత్రేప్సుం పుత్ర జన్మని. సవతికి విషము పెట్టిన కాళింది కూడా ఆ ముని వద్దకు వెళ్లి నమస్కరించెను. అతడు పుత్రాభిలాషిణియగు రాజభార్యతో ఇట్లు చెప్పెను. తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాబలః మహావీర్యో మహాతేజ అచిరాత్ సంభవిష్యతి గరేణ సహిత శ్రీమాన్ మాశుచః కమలేక్షణే. మహాభాగ్యవంతురాలా, మహాబలుడు, మహావీర్యుడు, మహాతేజస్వియు అగు సుపుత్రుడు నీ గర్భములో ఉన్నాడు. ఐశ్వర్యవంతుడైన ఆ కుమారుడు కొలది కాలములో విషముతో కూడా పుట్టగలడు. దుఃఖింపకము. చ్యవనంతు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రత పతిశోకాతురా తస్మాత్ పుత్రం దేవీ వ్యజాయత. రాజపుత్రియు పతివ్రతయు భర్తృమరణముచే దుఃఖితురాలును అగు ఆ రాజమహిషి ఈ విధముగా చ్యవనుని అనుగ్రహముచే పుత్రుని కనెను. సపత్న్యాతు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా సహ తేన గరేణైవ జాతః సగరోభవత్. గర్భమును నశింపచేయవలెనను అభిప్రాయముతో సవతి ఆమెకు ఇచ్చిన గరము అనగా విషముతో పాటు పుట్టుటచే అతడు సగరుడు అయ్యెను. సగరస్యాసమంజస్తు అసమంజాత్ తథాంశుమాన్ దిలీపోంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః. సగరుని కుమారుడు అసమంజుడు, అతని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని పుత్రుడు దిలీపుడు, అతని కుమారుడు భగీరథుడు. భగీరథాత్ కకుత్స్థశ్చ కకుత్స్థశ్చ రఘుః సుతః రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః కల్మాషపాదో హ్యభవత్ తస్మాజ్జాతస్తు శంఖనః. భగీరథునకు కకుత్స్థుడును అతనికి రఘువు పుట్టిరి. తేజస్శాలియగు ప్రవృద్ధుడు రఘువు యొక్క కుమారుడు. అతడు వశిష్ఠుని శాపముచే పురుషాదకుడు మనుష్య మాంసమును తినువాడు అయ్యెను. అతడు వశిష్ఠునకు ప్రతిశాపమిచ్చుటకు జలమును గ్రహించెను. అప్పుడు అతని భార్య నివారించుటచే ఆ శాపోదకమును తన పాదములపైనే విడచుటచే కల్మాషపాదుడు అనగా కల్మషముతో కూడిన పాదములు కలవాడు అయ్యెను. అతనికి శంఖనుడు పుట్టెను. సుదర్శన శంఖణస్య అగ్నివర్ణః సుదర్శనాత్ శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుఃసుతః మరోః ప్రశుశ్రుకస్త్వాసీరంబరీషః ప్రశుశ్రుకాత్. శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు, అతని కుమారుడు శీఘ్రగుడు, అతని కుమారుడు మరువు, అతని కుమారుడు ప్రశుశుక్రుడు, ప్రశుశుక్రుని కుమారుడు అంబరీషుడు.
అంబరీషస్య పుత్రో భూన్నహుషః పృథివీపతిః నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజః. అంబరీషుని పుత్రుడు నహుష మహారాజు. నహుషునకు యయాతి అను పుత్రుడు జన్మించెను. అతని కుమారుడు నాభాగుడు. నాభాగస్య బభూవాజః అజాద్దశరథోऽభవత్. అస్మాద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఆ నాభాగునకు అజుడు అను కుమారుడు కలిగెను. అజుని కుమారుడు దశరథుడు. ఈ దశరథుని కుమారులే ఈ రామలక్ష్మణులు. ఆది వంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకుకుల జాతానాం వీరాణాం సత్యవాదినాం రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప సదృశాభ్యాం నృపశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి. ఓ నరశ్రేష్ఠుడమైన జనక మహారాజా, ఆది నుండియు పరిశుద్ధమైన వంశము కలవారును పరమ ధార్మికులను వీరులను సత్యవాదులను అగు ఇక్ష్వాకు వంశీయ రాజుల వంశములో జన్మించిన ఈ రామలక్ష్మణుల కొరకై నీ కుమార్తెలను వరించుచున్నాను. నీ కుమార్తెలకు తగిన వరులైన ఈ రామలక్ష్మణులకు వీరికి తగిన వధువులైన నీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే సప్తతితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.